హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇఫ్ ఎల్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్పబోతున్నాను. ఆఫ్ కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళకి తెలుసు, బట్ బిగినర్స్కి ఇది కొత్తగా ఉంటుంది. బట్ ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఉంది. అదేంటంటే, సో ఇప్పుడు చిన్న సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాం. ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 5. మనం ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఇఫ్ a ఈజ్ గ్రేటర్ దాన్ b, a ఈజ్ బిగ్ అని రాస్తున్నాం. ఎల్స్ ప్రింట్ ఎఫ్ b ఈజ్ బిగ్ అని రాస్తున్నాం. ఫెంటాస్టిక్. సో ఇప్పుడు ఏ వాల్యూ 10 ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తే b వాల్యూ కంటే ఎక్కువ ఉంది కాబట్టి a ఈజ్ బిగ్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ 15 అని ఇచ్చాం అనుకోండి, b ఈజ్ అండ్ బిగ్ అని వచ్చేస్తుంది. ఓకే, ఇంతవరకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అయితే కొన్నిసార్లు మీరు ఎక్కడైనా చూసి ఉండొచ్చు, అక్కడ ఏంటంటే ఇఫ్ బ్లాక్లో ఈ కర్లీ బ్రేస్ లేకుండా కూడా కొన్నిసార్లు మీరు చూసి ఉండొచ్చు కోడ్. రేపు నేను కర్లీ బ్రేసెస్ తీసేస్తున్నా, మరి ఈ ప్రోగ్రామ్ వర్క్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా, ఏమవుతుందో గెస్ చేయండి. బిగినర్స్ ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళైతే ఓకే ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఏ వాల్యూ 10 ఉంది, b ఈజ్ ఈక్వల్ టు 15 ఉంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే b ఈజ్ బిగ్ అని వస్తుందా, లేదంటే కర్లీ బ్రేసెస్ లేవు ఇఫ్ బ్లాక్ కాబట్టి ఎర్రర్ వస్తుందా అనేది చెప్పండి. స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నా, హోప్ఫుల్లీ. ఏమొస్తుంది? సో ఇది ఎర్రర్ ఏం రాదు, చూడండి, b ఈజ్ బిగ్ అని వస్తుంది. అయితే అలా అని చెప్పి మనం కర్లీ బ్రేస్ రాయకుండా అన్ని సిచ్యువేషన్లో రాయడానికి కుదరదు. ఇది ఏ సందర్భంలో రాయొచ్చు అంటే, మీకు ఇఫ్ బ్లాక్లో ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉందనుకోండి. ఓకే, ఇఫ్ బ్లాక్లో ఒకే ఒక స్టేట్మెంట్ లేదు, ఎల్స్ బ్లాక్లో ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది ఎగ్జిక్యూట్ చేయడానికి, అప్పుడు మీరు కర్లీ బ్రేసెస్ యూజ్ చేయకుండా మీరు రాయొచ్చు ఇలా. సపోజ్ ఇప్పుడు చూడండి, ఒకవేళ మీకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి ప్రింట్ ఎఫ్లో. ఓకే, సరే, ఇఫ్ బ్లాక్లో ఇఫ్ అనేది కండిషన్ ట్రూ అయితే మీరు ఒక 2 స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సపోజ్ హలో అని. సో అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఎర్రర్ ఇస్తుంది. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మ్యాక్సిమం ఇలాగే వర్క్ అవుతుంది. ఏమైంది? ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఒక ఇఫ్ బ్లాక్లో ఒకే ఇన్స్ట్రక్షన్ ఉంటే అది ప్రాపర్ సింటాక్స్గా కన్సిడర్ చేస్తుంది. ఒక్క రో కంటే, అంటే ఒక ఇన్స్ట్రక్షన్ కంటే ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ ఇఫ్ బ్లాక్కి మనం కర్లీ బ్రేస్ యూజ్ చేయాలి. క్లియర్గా చెప్పాలి. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది ఇఫ్ బ్లాక్ అని మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. బట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు టకటక కర్లీ బ్రేస్ యూజ్ చేయకుండా రాయొచ్చు అని చెప్పేసి 2-3 స్టేట్మెంట్స్ కూడా రాస్తూ ఉంటారు, తర్వాత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఫీచర్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ ఫర్ ద షార్ట్ వీడియో. బాయ్.